హాయ్ అండి. ఈరోజు కూడా మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి తెలుసుకుందాం. మనకు వచ్చే ఆదాయంలో మనం ఒక 6 జార్ సిస్టమ్ అనేది మనం ఖచ్చితంగా ఫాలో అవడం వలన ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనం పొందగలుగుతాము. ఈ 6 జార్ సిస్టంలో ఫస్ట్ది FFA అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అకౌంట్. దీంట్లో మనం 10% వేయాలి. సెకండ్ వచ్చి లాంగ్ టర్మ్ అకౌంట్, అది 10% మనం లాంగ్ టర్మ్ అవసరాల కోసం దాస్తాము, దాంట్లో 10% వేయాలి. మూడవది నెసెసిటీ, మన అవసరాల కోసం ఇంటర్దులు కావచ్చు, పిల్లల స్కూల్ ఫీజు కావచ్చు, మన డైలీ అవసరాలు కావచ్చు, ఇవన్నీ దీంట్లోకి వస్తాయి. దీంట్లో మనం 55% మనం దీంట్లో వేస్తాము. నాలుగవది సెల్ఫ్ అండి, మన లెర్నింగ్ కోసం, మనం ఏదైనా నేర్చుకోవాలన్నా, మనకు ప్రతిరోజు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలన్నా లెర్నింగ్స్ అనేది అవసరం అవుతుంది. దానికోసం మనం స్పెండ్ చేయాలి కాబట్టి ఒక 10% దీనికోసం మనం పక్కన పెడతాం. ఐదవది వచ్చి మనకి ఫన్ అండ్ రిక్రియేషన్, మనం ఎప్పుడైనా కూడా సంవత్సరానికి ఒకసారి కావచ్చు, 2 సార్లు కావచ్చు, ఎక్కడికైనా టూర్స్కి అది వెళ్తుంటాం కదా, సెల్ఫ్ ఖర్చు పెట్టుకోవాలి కదా, దానికోసం ఒక 10% మనం జాగ్రత్త పెడతాం. ఇంకా ఆరవది ఏంటంటే 5% చారిటీ. ఈ చారిటీ ఇవ్వడం ద్వారా మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. అలాగే మనకి తెలుసు, మన అందరికీ ఒక నమ్మకం, యూనివర్స్ మనం ఏదైనా ఇచ్చినప్పుడు ఇలా ఇతరులకి సర్వ్ చేయడం ద్వారా మనకి అది 10 మన దగ్గరికి వస్తుంది. అలాగే మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి దీనికోసం 5% మనం పక్కన పెడదాం. ఈ విధంగా మనకి ఎంత ఆదాయం వచ్చినప్పటికీ కూడా ఈ 6 జార్ సిస్టమ్ అనేది ఫాలో అవడం ద్వారా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. థ్యాంక్ యూ ఆల్.